ఈమె ఎప్పుడు ఇయర్ రింగ్సే చేస్తుంది, లేకపోతే ఇన్విజిబుల్ చైన్ చేస్తుంది అనుకుంటున్నారా? సరే అని నాకు అనిపించి కుందన్స్తో మంచి నెక్లెస్ చేసేసాను. బ్రాస్లెట్ తెగిపోతే ఇయర్ రింగ్స్ చేశాను కదండి, దీనికి మ్యాచప్ చేశాను. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంటుంది, చూసేయండి. ముందుగా దీనికోసం ఒక నెక్లెస్ షేప్లో నేను డ్రా చేసుకున్నానండి. తర్వాత ఈ కుందన్స్ని వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసేసుకున్నాను. వీడియో మొత్తం ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ నెక్లెస్ అనేది ఆరాక మంచిగా అలా కట్ చేసుకున్నానండి. కింద ఓవెన్ షీట్ని కూడా సేమ్ అలాగే కట్ చేసుకున్నాను. కింద హ్యాంగింగ్ పర్ల్స్ ఇద్దామని ఐపిన్కి 2-3 లారియల్ బిట్స్ అనేవి అటాచ్ చేసి పైన ఒక ముత్యం లాంటిది, అది వైట్ బీడ్ని అటాచ్ చేశానండి. అటాచ్ చేసి మనకి ఎంత సైజు కావాలో, అది ఎంత లెంత్ కావాలో చూసుకుని కట్ చేసి దాన్ని అలా హోల్డ్ చేసేలాగా కట్ చేసుకుని రింగ్ లాగా చుట్టుకున్నానండి. అలాంటివి 3 ప్రిపేర్ చేసుకున్నాను, చూసేయండి. త్రీ ఐపిన్స్ అనేవి తీసుకుని కింద ఒక్కొక్క దానికి ఇలా అటాచ్ చేసేసి అప్పుడు గమ్ స్టిక్ చేసి నేను 3 ఒకేసారి అతికించేసానండి. చైన్స్ కూడా ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు అండి. ఇదే కాదు, ఇంకా చాలా మోడల్స్ కూడా చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కటి మీకు చేసి చూపిస్తూ ఉంటాను, మీరు కూడా ట్రై చేసేయండి. పిల్లలకి చాలా క్యూట్ ఉంటాయండి. అలాగ పెట్టి నేను 3 కూడా మిడిల్లో అటాచ్ చేసేసుకున్నాను. తర్వాత దీనికోసం మనకి ఇంక తాడు కట్టుకోవడానికి వెనకాల తాడు యూజ్ చేసినా పర్వాలేదు. మన దగ్గర చైన్స్ ఉంటాయి కదండి, పాత చైన్స్ మన ఇంట్లో ఆల్రెడీ ఏదైనా ఊడిపోయినవి ఉంటాయి, లేకపోతే పాత చైన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. దీనికోసం నేను ఒక ఐపిన్కి జంప్ రింగ్ అటాచ్ చేసి అక్కడ హ్యాంగింగ్ కోసం, సపోర్ట్ కోసం అలా అటాచ్ చేశానండి. అంతే. దీనికి ఇప్పుడు మనం ఓవెన్ షీట్ అనేది నీట్గా అటాచ్ చేసేసుకుందాము. మీకు కొంచెం అటు ఇటు అయినా కూడా తర్వాత అగరబత్తితో కాల్చుకోండి, లేకపోతే నీట్గా సిజర్తో కట్ చేసుకోండి. ఈ చైన్ అనేది జంప్ రింగ్కి మనం ఇలా అటాచ్ చేసేద్దాం. అంతే అండి, మన చైన్ అనేది రెడీ, నెక్లెస్ అనేది రెడీ. చూసారా ఎంత బాగా టర్న్అవుట్ అయిందో. ఇది హాఫ్ శారీస్ మీదకి చిన్నపిల్లలు ఫ్రాక్స్ వేసుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. నా దగ్గర రెడ్ కలర్ స్పేస్ సిల్క్ శారీ ఉంటే దానికోసం చేసుకున్నాను. పిక్లో చూడండి, చాలా బాగా వచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.